పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము. నేను మీ మల్లేష్. మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మన పిండిగిరికి సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మన తోటి పిండిగిరిని మిత్రులందరికీ నా యొక్క వీడియోస్ అనేది షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. వారు కూడా చూస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో 16 ఇంచుల పిండిగిరికి సంబంధించిన స్టోన్స్ రాళ్ళు నేను ఈ మధ్య తీసుకురావడం జరిగింది. వాటి గురించి నేను పూర్తిగా మీకు చెప్తాను. మన తోటి పిండిగిరి మిత్రులు మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన తోటి పిండిగిరి మిత్రులు మన విలేజ్లో కానీ పక్క విలేజ్లో కానీ ఎక్కువ శాతము సింగిల్ ఫేస్కి సంబంధించిన గిరిన్లు ఎక్కువ చూస్తుంటాము. అది 10 ఇంచులు కానివ్వండి, 12 ఇంచులు కానివ్వండి, 14 ఇంచులు కానివ్వండి. ఇవి సింగిల్ ఫేస్కు నడిచే 3 HP మోటార్కు నడిచేటువంటి ఈ యొక్క మిషన్స్ ఇవి పిండి గిర్నీలు. ఇవి ఎక్కువగా మనం చూసి ఉంటాము. 16 ఇంచులు అనేది మనము 3 పేస్ లైన్, ఎవరికైతే 3 పేస్ల లైన్ అందుబాటులో ఉంటుందో వారికి, ప్లస్ మనం రైస్ మిల్లులలో ఈ యొక్క 16 ఇంచుల పిండి గిర్ని అనేది మనం చూసి ఉంటాము. నేను ఈ వీడియోలో 16 ఇంచుల పిండి గిర్నికి సంబంధించిన ఈ యొక్క స్టోన్స్ రాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి చూడండి. నేను ఈ యొక్క 2 రౌతులు 16 ఇంచులై నేను వీటి గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను కాబట్టి ఈ వీడియో కొంచెం లెంతీగా పెద్దదిగా ఉంది. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు మొత్తం ఈ వీడియో అనేది అర్థమవుతుంది. చూడండి, 2 స్టోన్స్. ఇది సాఫ్ట్ రాడ్కు ఫిట్టింగ్ అయ్యేటువంటి రాడ్. ఇది రైట్ సైడ్ రాడ్. ఇది రైట్ సైడ్ స్టోన్ రౌత్. ఇవి మనకు మార్కెట్లో దగ్గర 5,000 నుంచి 6,000 వరకు అందుబాటులో ఉన్నాయి. నేను వీటి గురించి ఇంకా ముందు కూడా అన్ని వివరాలు చెప్తాను. చూడండి, దీనికి కవర్కు QR కోడ్ అనేది రావడం జరిగింది. మనం ఈ యొక్క రౌతులు మనకు ఒరిజినల్ రౌతులు అయితేనే మనకి ఇలా QR కోడ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు చూడండి, చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. ఒక 2 రౌతులు మనం డ్యామేజ్ అయ్యి కొన్ని వస్తాయి. మనం 2 రౌతులు కరెక్ట్ చూసుకొని తీసుకొచ్చుకుంటే మనకు చాలా బాగుంటుంది. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు గమనించి స్టోన్స్ రౌతులు తెచ్చుకునేటప్పుడు 1కి 2 సార్లు మీరు గమనించి దుకాణం అక్కడ మిల్ స్టోర్ దగ్గర మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డ్యామేజ్ అయ్యి చాలా వస్తాయి. ఎందుకంటే ఇవి స్టోన్స్ కాబట్టి ఇటు తీయంగా దెబ్బ దాకి డ్యామేజ్ అయ్యి రావడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు 1కి 2 సార్లు మీరు చూసుకొని తీసుకొచ్చుకొని ఉంటే బాగుంటుంది. చూడండి, ఇది 16 ఇంచుల నల్లటి రౌతు. ఇందులో కూడా 2 రకాలు, ఎరుపు రౌతు ఉంటుంది, నలుపు రౌతు ఉంటుంది. సరే, నేను ఎరుపు రౌతు ఇంకా ముందు చెప్తాను. ఇప్పుడైతే నలుపు రౌతు ఇది కాబట్టి నలుపు రౌతులు ఎందుకంటే మన లైఫ్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు 3 ఇంచుల వెడల్పుతోటి దుడ్డుతోటి రావడం జరుగుతుంది. 3 ఇంచులు అంటే ఇది చాలా వరకు నలుపు రౌతు కాబట్టి కొంచెం స్లోగా అరగడం అనేది చాలా లైఫ్ అనేది రావడం జరుగుతుంది. మనం పట్టే విధానం బట్టి ఇది ఎక్కువ మనము డైలీ నడిచినట్టయితే కొంచెం అరగడం కొంచెం లేట్గా అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు చూడండి, నేను మీకు ఇవి చూపిస్తున్నాను. చూడండి, మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు స్టోన్స్ చాలా రకాలైనటువంటి కంపెనీలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది డైమండ్. చూడండి, ఇక్కడ లోగో ఇక్కడ దీనిపైన కనిపిస్తుంది. ఇది అల్యూమినియం ప్లేట్ తోటి రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈ 4 హోల్స్ అనేది రావడం జరిగింది రాడ్కు. ఇది సాఫ్ట్కు మనం 4 నట్లు బిగించుకున్నట్టయితే గ్రీస్ పెట్టుకున్నట్టయితే మనకు ఎప్పుడైనా రౌతు అరిగినప్పుడు మనం తీసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఖచ్చితంగా గ్రీస్ అనేది పెట్టుకోవాలి. ఇవి ఫ్యాన్స్ అండి. ఈ ఫ్యాన్స్ మనకు బియ్యం పిండిగా మారినప్పుడు బయటకు దుబ్బడానికి ఈ యొక్క ఫ్యాన్స్ రెక్కలు అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి కూడా మనం జాగ్రత్తగా కొద్ది చూసుకొని మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇవి బాగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోపల మిషన్ మనకు పిండిగిరిని హీట్ కాకుండా ఈ యొక్క రెక్కలు అనేది ఉపయోగపడతాయి. చూడండి, పట్టి ఇది 1/2 ఇంచు పట్టి. ఈ పట్టి మనం 1/2 ఇంచు లోపలికి రౌతు లోపలికి ఎప్పటికీ కొట్టుకోవాలి. మనకు బయటకు ఉన్నట్టయితే ఇది రాకి డ్యామేజ్ అవ్వడానికి రౌతు అని ఉంటుంది. కాబట్టి మనం ఒక 1/2 ఇంచు వరకు లోపలికి కొట్టుకున్నట్టయితే రౌతు లోపలికి చాలా బాగుంటుంది. కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రులు చూడండి, ఇది భీమ్కోకు సంబంధించిన రౌతు. ఇది చూడండి, ఇట్లా రౌతుకే ఇట్లా నేమ్ చెక్కి రావడం జరిగింది. ఇది ఒరిజినల్ రౌతు కాబట్టి ఇట్లా వస్తుంది. ఇవాళ రేపు మనకు మార్కెట్లో చాలా రకాల అందుబాటులో ఉన్నటువంటి 3rd క్వాలిటీ 4th క్వాలిటీ రౌతులు స్టోన్స్ బాగున్నాయి. ఎందుకంటే వాళ్ళు స్టిక్కర్ చేంజ్ చేసి ఎవరో పేరు మీద వేస్తున్నారు. కాబట్టి ఇలా నేమ్ పేరు అనేది ఒరిజినల్ రౌతు అయితేనే ఇట్లా రౌతుకు చెక్కి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు గమనించి ఈ యొక్క స్టోన్స్ ఏదైనా స్టోన్స్ కావచ్చు, అది 10 ఇంచు మొదలు పెడితే 21 ఇంచు వరకు ఏదైనా కావచ్చు. కాకపోతే మంచి రౌతు తెచ్చుకున్నట్టయితే మనకు లైఫ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇవి గాలాలు. ఇవి చిన్న రౌతులకు, చిన్న పిండిగిరిలకు 4 గాలాలు ఉంటాయి. ఇది 16 ఇంచుల పిండిగిరిని కాబట్టి 16 ఇంచుల స్టోన్ కాబట్టి దీనికి 6 గాలాలు అనేది రావడం జరిగింది.
ఈ 6 గాలాలు మనకు దీనికి 6 గాలాలు, లెఫ్ట్ సైడ్కు 6 గాలాలు, రైట్ సైడ్కు 6 గాలాలు అనేది రావడం జరిగింది. కాబట్టి మన తోటి పిండి గిరిని మిత్రులు ఈ యొక్క గాల అనేది మనం మంచిగా తీసుకున్నట్టుంటే మనకు పిండి లోపల ఆగకుండా బయటకు రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మన తోటి పిండి గిరి మిత్రుడు గమనించగలరు. ఈ రౌత్ వచ్చేసి 16 ఇంచులు, చుట్టూ ఎటు చూసుకున్న 16 ఇంచులు రావడం జరుగుతుంది. ఆ హోల్ నుంచి ఇటు 6 ఇంచులు, అటు 6 ఇంచులు, చుట్టూ 16 ఇంచులు ఉంటుంది రౌతు ఉండి మనకు ఈ హోల్ అనేది 4 ఇంచులు, అంటే 6 ఇంచులు 6 ఇంచులు, 12 ఇంచులు, హోల్ అనేది 4 ఇంచులు, మొత్తం 16 ఇంచులు అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఈ యొక్క 6 ఇంచుల లోపల 3 ఇంచులు మనం ఇట్లా స్లోప్ చేసుకున్నట్టయితే హోల్ దగ్గర నుంచి మనము నేను చూపించే విధంగా చుట్టూ 3 ఇంచులు మనము ఇట్లా రౌండ్ చేసుకున్నట్టయితే హోల్ దగ్గర నుంచి స్లోప్ చేసుకున్నట్టయితే మనకు హోల్ చేసుకోవడం అంటే గ్రైండ్ పట్టడం, లేకపోతే ముళ్ళు ఆడియడం. ముళ్ళు ఆడించినట్టయితే మనకు బియ్యం అక్కడ గ్రైండ్ అయ్యి బయటకు దొబ్బడంతో మనకు మంచిగా ఉంటుంది. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. ఈ చుట్టూ నేను ఇక ముందు కూడా మార్కింగ్ పెట్టి మీకు చూపిస్తాను. చూడండి, మన తోటి పిండి గిరిని మిత్రులు ఈ యొక్క స్టోన్ ఇది రౌత్, ఇది రైట్ సైడ్, ఇది ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ రౌతు చూపిస్తున్నాను. ఫిట్టింగ్ది ఈ ఫిట్టింగ్ రౌతు మనము డోరు ఏదైతే ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రేమ్ ఉంటుందో మనము నట్ బోల్ట్ తీసేటువంటిది లెఫ్ట్ సైడ్ది, దీనికి మనము 3 నట్ బోల్ట్ రావడం జరుగుతుంది ఆ ఫ్రేమ్కు మనం ఫిట్ చేయడానికి. కాకపోతే సెంటర్ మంచి కరెక్ట్ చూసుకొని ఏ కొంచెం అటు ఇటు జరిగినా పిండి మెత్తగా రాకుండా ఉంటుంది. కాబట్టి మంచి సెట్టింగ్ లోపల మనము 3 హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ తీసుకేసుకొని మనము చేసుకోవాలి. చూడండి, నేను బీమ్కో అని రాసింది ఇక్కడ, BEMCO, బీమ్కో ఒరిజినల్ రౌత్ కాబట్టి ఇక్కడ బీమ్కో రాసి ఉంది. చూడండి, ఇక్కడ 3 హోల్స్ అనేది ఆ యొక్క ఫ్రేమ్కు ఆ సైడ్ మనం ఏదైతే నట్ బోల్ట్ తీస్తామో అక్కడ మంచి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, దీనికి QR కోడ్ కూడా వచ్చింది. ఈ ఒరిజినల్ రౌతులు కాబట్టి మనకు QR కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ రౌతులు వచ్చేసి రేట్ దగ్గర ఒక 5,000 నుంచి 5,500, 6,000 వరకు ఉన్నాయి. మనకు మార్కెట్లో చాలా రకాల కంపెనీల పేర్లు ఉన్నాయి. అవి బీమ్కో, డైమండ్ కానివ్వండి, ఇది జై శ్రీరామ్ కావచ్చు, ఆ తర్వాత సాకేత్, చోయల్, శ్రీలక్ష్మి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల కంపెనీల పేర్లు ఉన్నాయి. కాకపోతే మనమైతే ఎక్కువగా నాకు తెలిసి జగిత్యాల లోపల ఎక్కువగా బీమ్కో, ఈ డైమండ్ ఇవే ఎక్కువ వాడకంలో ఉన్నాయి. నేను చాలా రోజుల నుంచి నేను ఇది 2వ సెట్ 3వ సెట్ ఇవ్వడం ఈ వారికి వేసి చూపించాను, నేను చూసుకున్నాను. మన తోటి పిండి గిరి మిత్రులు చూడండి, 3 ఇంచుల దొడ్డుతోటి రావడం జరుగుతుంది. 16 ఇంచులు, ఇది 6 ఇంచులు. చూడండి, 6 ఇంచులు ఇట్లా ఉంటుంది. అటు సైడ్ ఆపోజిట్ కూడా 6 ఇంచులు ఉంటుంది. ఎటు చూసుకున్నా చూడండి, ఇటు సైడ్ కూడా 6 ఇంచులు, అటు 6 ఇటు 6, 12 మధ్యలో హోల్ అనేది 4 ఇంచులు ఉంటుంది. మనం ఏదో హోల్ అంటే స్ప్రింగ్ వస్తుంది, అక్కడ రాడ్ వస్తుంది, మనకు తెలిసిన విషయమే మన పిండి గిరి మిత్రులందరికీ. చూడండి, ఈ 6 ఇంచుల లోపల 3 ఇంచులు మాత్రం ఖచ్చితంగా నేను మార్కింగ్ పెట్టి చూపిస్తాను. చూడండి, ఈ హోల్ దగ్గర నుంచి చుట్టూ 3 ఇంచులు మనము చుట్టూ రౌండ్గా 3 ఇంచులు ఇట్లా గాల లెక్క, ఇది మన స్లోప్ లెక్క చేసుకున్నట్టు ఉంటే మనకు పిండి అనేది బియ్యం అనేది అక్కడ గ్రైండ్ అవ్వడానికి ఉంటుంది. గ్రైండ్ అయ్యి ఈ యొక్క గాలాల నుంచి బయటకు పిండి రావడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిరి మిత్రులు మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకు మిషన్ లోపల కటింగ్ వస్తుంది, కానీ కాకపోతే ఏంటంటే అంత పెద్దగా నీట్గా రాదు. అక్కడక్కడ బొరుసులు గడ్డలు ఉంటుంది. మనం యాంగిల్ గ్రైండర్ తోటి లేదా సీన్లతోటి చానంతో మనము ముల్లాడించుకున్నట్టయితే మంచిగా నీట్గా చేసుకున్నట్టయితే అక్కడక్కడ మనము నీట్గా చేసుకున్నట్టయితే మన పిండి అనేది మెత్తగా రావడానికి, తొందరగా రాళ్ళు మెతగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మన తోటి పిండి గిరి మిత్రుడు ఇవి నలుపు రాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఇసుక అనేది ఒక 2 సార్లు పట్టాలి. ఆ తర్వాత ఒక 2 నుంచి 3 కిలోలు మక్కలు పట్టాలి. ఆ తర్వాత ఒక 5 to 10 కిలోల బియ్యం పట్టినట్టయితే, కేజీల బియ్యం పట్టినట్టయితే ఒక 10 కిలోల బియ్యం ఒక 2-3 సార్లు బియ్యం పట్టినట్టయితే మనకు ఈ యొక్క పిండి అనేది మెత్తగా రావడం జరుగుతుంది. చూడండి, నేను ఈ మార్కర్ తోటి మార్కింగ్ పెట్టాను. ఈ మార్కర్ పెట్టిన లోపల ఖచ్చితంగా మనం ముల్లాడియాల్సి ఉంటుంది. ముల్లాడించాలంటే కొంతమంది సుత్త చానంతో ముల్లాడిస్తారు, మరికొంతమంది ఇప్పుడైతే ఇది యాంగిల్ గ్రైండర్ తోటి ముల్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు చూడండి, నేను చూపించే విధంగా ఈ లోపు మాత్రం ఆ 3 ఇంచులు చూడండి, ఇటు 3 ఇంచులు, పైన 3 ఇంచులు వదిలిపెట్టి ఆ హోల్ దగ్గర నుంచి ఇట్లా చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా గ్రైండ్ చేయాల్సి ఉంటుంది గ్రైండర్ తోటి. చూడండి, ఈ లాస్ట్లో పట్టి సైడ్ మాత్రం వదిలిపెట్టాలి. ఏదైతే నేను పట్టి సైడ్ ఇచ్చానో అది వదిలిపెట్టి ఈ లోపల హోల్ నుంచి ఈ మార్కింగ్ పెట్టిన ప్రకారంగా 2 స్టోన్స్ కూడా ముల్లాడించినట్టయితే లోపల మనకు చాలా బాగుంటుంది. లోడ్ అనేది పడదు, దుమ్ము అనేది, బియ్యం గింజలు అనేది, అట్లాగే దొడ్డు రావడం అనేది ఉండదు. కాబట్టి నన్ను చాలామంది అడుగుతున్నారు, బియ్యం పడుతున్నాయి, దొడ్డు వస్తుంది, మరొకటి దుమ్ము బాగా లేస్తుంది, పొగ వస్తుందని చెప్పేసి బాగా మంది అంటారు, పిండి బాగా లేస్తుందని చెప్పి అంటారు. మనం గాలాలు సరిగా తీయక
నేను చెప్పిన విధంగా స్లోప్ ఈ హోల్ దగ్గర నుంచి 3 ఇంచులు ఏదైతే మార్కింగ్ ఇచ్చానో ఆ లోపు మనము కరెక్ట్ ముళ్ళాడియక స్లోప్ చేయక దుమ్ము రావడము, బియ్యం పిండి దొడ్డు రావడము, బియ్యం రాలడము జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు మీరు గమనించి, ఎంత కొత్త రాళ్ళు అయినా కానీ కంపెనీ మీద మిషన్ కటింగ్ చేసినప్పుడు సరిగా కటింగ్ రాదు. అది అక్కడక్కడ కొంచెం బర్సులు రావడము అలా చూడండి, అక్కడక్కడ అట్లా వచ్చింది. మనం అక్కడ బియ్యం ఆగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, జామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం చుట్టూరా నేను ముళ్ళాడిచినట్టయితే ఈ వీడియోలో చెప్పినట్టు మీరు చాలా బాగుంటుంది. మన తోటి పిండి గిన్నె మిత్రులు నేను ఇదివరకు చెప్పాను, మిషన్ మాత్రం చాలా జాగ్రత్త. మీరు 1-2 సార్లు చూసినట్టయితేనే ఈ మిషన్ వాడండి. మీ సొంత తెలివి కొద్దీ మాత్రం వాడితే మాత్రం ఇబ్బందులు పడతారు. చాలా అంటే చాలా జాగ్రత్త. మిషనర్ అంటే అది ఒక దగ్గర ఒక 1000 నుంచి 2000 వరకు ఆర్పిఎం అంత స్పీడ్, ఒక నిమిషానికి 2000 చుట్టూ తిరుగుతుంది. కాబట్టి అంత ఫాస్ట్ ఉంటుంది. కాబట్టి మన చేతు ఫాస్ట్ అంత షేక్ అవుతుంది. కాబట్టి హ్యాండ్ జాగ్రత్తగా ఇవరకు వాడినట్టయితే మాత్రమే, మీకు ప్రాక్టీస్ ఉంటే ఇవరకు చేసినట్టయితేనే మాత్రమే వాడాలి. యూట్యూబ్లో వీడియోలు చూసి లేకపోతే నేను చెప్పిన విధంగా చూసి మీరు ఏదో చేస్తే మాత్రం ఇబ్బందుల పాలవుతారు. చూడడానికి ఏలు చిన్న రైట్ హ్యాండ్ చూడండి, ఏలు కట్ అయింది, నేను పేలిక కట్టుకున్నాను, బ్యాండేజ్ ఆగలేదు కాబట్టి అక్కడ పేలిక కట్టాను చూడండి. అక్కడ హ్యాండ్ పట్టుకున్న రైట్ హ్యాండ్ చూడండి అక్కడ. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు మీరు ఖచ్చితంగా ఈ యొక్క మిషన్ వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇట్లా గాలాలు మాత్రం మిషన్ మీద కట్టింగ్ వేస్తాయి. కానీ మనం ఇంకొంచెం లోతుగా కొట్టుకున్నట్టుంటే మనకు మళ్ళీ కొన్ని రోజుల దాకా విప్పకుండా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎట్లాగూ 1-2 సార్లు ఉసుకే పట్టిన తర్వాత మనం ఎట్లా నీట్గా క్లీన్గా చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ విప్పి ఆ ఉసుక అంతా నీట్గా క్లీన్గా చేసుకొని మనము ఆ యొక్క పిండి గిన్నె అనేది మళ్ళీ రాళ్ళు ఎక్కించుకొని 1-2 సార్లు మక్కలు పట్టి ఆ తర్వాత బియ్యం పట్టినట్లయితే ఒక 5-10 kgs మనకు పిండి అనేది 1-2 రోజుల్లో మనకు మెదగడం అనేది జరుగుతుంది. రాళ్ళు అనేది మెదగడం జరుగుతుంది, పిండి మెత్తగా రావడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు మీరు నేను ఈ వీడియోలో చెప్పినట్టు ఈ యొక్క రాళ్ళను మీరు ఖచ్చితంగా నీట్గా ఎక్కడెక్కడ మనం ఉసుక పట్టిన తర్వాత ఆ యొక్క స్టోన్ అనేది మళ్ళీ ఎక్కడైతే అంటుతుందో రౌతు అక్కడ కొంచెం కలర్ బాగా నలుపు అనేది బాగా రావడం జరుగుతుంది. అక్కడ కొంచెం గ్రైండ్, అక్కడ కొంచెం ముళ్ళాడిచినట్టయితే ఆ రౌతు అనేది సెట్టింగ్ అనేది అవుతుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు మీరు గమనించి నేను ఈ వీడియోలో చెప్తే చూడండి, ఇదిగో చూడండి, ఈ యొక్క 3 ఇంచులు హోల్ నుంచి 3 ఇంచుల వరకు కిందికి ఇట్లా పైనుంచి కిందికి మనము కట్ చేయాలి, అయితే గ్రైండ్ చేయాలి, ముళ్ళు ఆడియాలి. అట్లా ఆడించినప్పుడే మనం కొంచెం ఎక్కువగా బియ్యం వదిలిపెట్టినప్పుడు, బియ్యం జార విడిచినప్పుడు గ్రైండింగ్ పట్టడానికి అప్పుడు మనకు వెంటనే అవి గ్రైండ్ అయ్యి బయటకు పిండి రూపకంగా బయటకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు చూడండి, నేను ముళ్ళాడడం జరుగుతుంది. నేను చెప్పినట్టు 3 ఇంచులు ఖచ్చితంగా మీరు ఆ యొక్క మార్క్ పెట్టిన విధంగా మీరు చూసినట్టయితే మీరు మీ ఓన్గా మీరు ముళ్ళాడించుకోవచ్చు. కాకపోతే జాగ్రత్త నేను 1-2 సార్లు చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఈ యొక్క 3 ఇంచులు హోల్ నుంచి మనము ముళ్ళాడించినట్టయితే మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాకపోతే మన తోటి పిండి గిన్నె మిత్రులు మీ దగ్గర చుట్టే చానం ఉన్నట్టుంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఇది కొంచెం స్మూత్గా నున్నగా రావడం జరుగుతుంది ఈ యొక్క మిషన్. కానీ చుట్టే చానంతో మంచిగా బొడుసులు అని తీసేయడము, ప్లస్ అంతా మన చిన్న రంధ్రాలుగా కొట్టుతాం కాబట్టి అందులోపల పిండి ఇంకా తొందరగా మెత్తగా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు మీరు గమనించి నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఇట్లా చుట్టూ 2 రౌతులు చుట్టూరా ఇట్లా గ్రైండ్ ఇట్లా ముళ్ళాడడంతో చాలా బాగుంటుంది. ఈ రౌతు ప్లస్ రైట్ ప్లస్ లెఫ్ట్ 2 రౌతులు సేమ్ యాజ్ ఈజ్గా ఎట్లయితే ఇది ముళ్ళాడించినాము, ఇది కూడా ఎట్లా ఈ 3 ఇంచులు చేసామో చుట్టూ ఆ రౌతు కూడా నేను మార్కింగ్ పెట్టిన విధంగా ముళ్ళాడించుకొని ప్లస్ ఎక్కడైతే బుడుసులు ఉందో అదంతా మిషన్ తోటి తీసేసి ముళ్ళాడించి ప్లస్ అట్లాగా గాల కూడా కొంచెం ఇంకొక ఎంత లేదన్నా గాల ఒక 1/2 ఇంచు అటు ఇటు, అది కూడా స్లోప్ పైనుంచి కిందికి ఆ యొక్క పట్టి నుంచి కిందికి స్లోప్ ఉండాలి. ఆ గాల కూడా అట్లా ఉన్నప్పుడే. ఇంకొకటి మన తోటి పిండి గిన్నె మిత్రులు చాలామంది గాలలు ఎక్కువ తీస్తున్నారు. ఎక్కువ తీసిన ఇబ్బందే, తక్కువ తీసిన ఇబ్బంది. ఎక్కువ తీస్తేనేమో బియ్యం గింజలు వస్తాయి, తక్కువ తీస్తేనేమో లోడ్ పడి ఆగిపోతుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు ఖచ్చితంగా 14 ఇంచుల దానికైతే ఇంచు తీయాలి, 16 ఇంచుల ఈ యొక్క స్టోన్కి అయితే 2 ఇంచులు, 1.5 నుంచి 2 ఇంచులు మాత్రమే తీయాలి. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు మీరు గమనించి ఖచ్చితంగా ఈ గాలాలు అనేది మంచి అవగాహనతో తీసుకున్నట్టయితే రౌతులు డ్యామేజ్ కాకుండా పిండి కూడా మనకు తొందర ఎక్కువ పట్టడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. 14 ఇంచుల పిండి గిన్నె ఒక 30 నుంచి 40 కిలోలు పడితే ఇది ఒక 50 కిలోల నుంచి 60 కిలోలు పట్టడానికి బియ్యం అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు మీ దగ్గర ఏ మిషన్ ఏదైతే మోటార్ అవైలబిలిటీ ఉందో దాన్ని బట్టి మీరు ప్రకారంగా మెలగాలి. నా దగ్గర డీజిల్ ఇంజిన్, కొత్తగా నేను డీజిల్ ఇంజిన్ పెట్టాను కాబట్టి డీజిల్ ఇంజిన్కి నేను ఇది వాడదామని